భారతదేశం తొందరపడాల్సి ఉంది. పీఓజేకే స్వాధీనం కావచ్చు, కర్తార్పూర్ స్వాధీనం కావచ్చు. ఎందుకంటే ఒకటి, అమెరికా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది. బైడెన్ ఉన్నా, ట్రంప్ ఉన్నా, ఎవడున్నా వాళ్ళ డీప్ స్టేట్ వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో ప్లాన్ చేస్తున్నది సెయింట్ మార్టిన్ ఐలాండ్ని హస్తగతం చేసుకోవడం, అక్కడ ఒక క్రైస్తవ రాజ్యం ఏర్పాటు చేయడం. బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ ఐలాండ్, అట్లాగే మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కలిపేసేసి అదంతా క్రైస్తవ దేశం కిందను తయారు చేసి అక్కడ తమ స్థావరం ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఆలోచన. దానికి పాకిస్తాన్ సహకరించడానికి సిద్ధంగా ఉంది. అది పూర్తయిందంటే కనుక భారతదేశానికి తలనొప్పి. ఎందుకంటే పాకిస్తాన్ సహకారం దానికి అవసరం. కాబట్టి పాకిస్తాన్ని లేపి పెంచి పోషిస్తుంది అమెరికా. ఆ తర్వాత మనం కాశ్మీర్ లాంటి విషయాల్లో ఏం చేయలేం. ఇటు పక్కన చైనాకి ఇప్పుడు ఓ పక్కన బెలూచిస్తాన్లో చితకబాతున్నారు. పీఓజేకేలో రోడ్ వేయడానికి ప్రస్తుతానికి మనం ఆ బెలూచ్ రెబల్స్ ద్వారానో లేకపోతే కనుక ఆ గిల్గిట్ ఏది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ ద్వారా ఆపుతున్నాం. రేపొద్దున అమెరికా అటు సెయింట్ మార్టిన్ ఐలాండ్ అది తీసుకుంటే ఇటు చైనా వాళ్ళ దానికి అడ్డుపడదు. తద్వారా పీఓజేకే ప్రాంతంలో కనుక వీళ్ళది పని జరిగిపోయిందంటే, ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి ఏం చేయదు. ఇటు పక్కన ఇది నడిచిపోతుంది. అమెరికా చైనాతో యుద్ధం అయితే చేయదు, కానీ చైనా మిగతా యాక్టివిటీని ఏమట్టుకోదు, ఎవడ వ్యాపారం వాడు చేసుకుంటాడు. అది జరిగిందంటే రేపొద్దున పీఓజేకే ప్రాంతంలో రోడ్లు గిట్లు వేసేసుకుని చైనా సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం తీసుకుని ఉపయోగం లేదు. కాబట్టి ఇది సరైన సమయం. తీసుకోకపోతే ఇక ఆ తర్వాత శాశ్వతంగా తీసుకోలేము. అందుకనే ఉన్న అడుగులు పడుతున్నాయా, మాక్ డ్రిల్స్ లాంటి విషయాలు ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడం, కొత్తగా మాక్ డ్రిల్స్కి పిలుపునిస్తుండటం, మోడీ మాటలు ఇవి చూస్తుంటే కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.